రోహన్‌కి 10 సంవత్సరాలు. వాళ్ళు ఎప్పుడైతే శాంతి అపార్ట్మెంట్స్‌కి మూవ్ అయ్యారో, వాళ్ళు థర్డ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. ఆ బిల్డింగ్ చాలా పాతబడింది. పూణేలోని ఒక క్వైట్ రిమోట్ లొకేషన్‌లో ఉంది. వాళ్ళ ఫాదర్ విక్రమ్‌కి కొత్తగా జాబ్ అయితే వచ్చింది. అండ్ మదర్ అంజలి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ఫ్లాట్ చాలా పెద్దది. అండ్ చాలా కిటికీస్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్‌లీ రోహన్ ఆడుకోవడానికి పెద్ద కారిడార్ అయితే ఉంది. ఫస్ట్ ఫ్యూ డేస్ మొత్తం బోర్ కొట్టింది రోహన్‌కి. ఆ ఫ్లోర్‌లో అసలు పిల్లలే లేరు గనక. రోహన్ అయితే మధ్యాహ్నం పూట క్రికెట్ బాల్ పుచ్చుకొని కారిడార్‌లో మొత్తం ఆడుతూ ఉంటాడు. అక్కడ ఎంత సౌండ్ వస్తుందంటే బాల్‌కి మొత్తం ఎకో అవుతుంది. అది నాలుగో రోజు ఈవినింగ్. సూర్యుడైతే ఇంకా కిందకి వెళ్తున్నాడు. చంద్రుడు పైకి రాబోతున్నాడు. అదే టైంలో రోహన్ ఒక అబ్బాయిని చూసాడు. అది క్వార్టర్ ఎండ్‌లో అన్నమాట. చూడటానికి రోహన్ ఏజ్ అటు ఇటుగా ఉంది. 10 ఆర్ మేబీ 11 ఉండొచ్చు. ఆ అబ్బాయి రెడ్ టీ షర్ట్, బ్లూ షార్ట్ అయితే వేసుకున్నాడు. హెయిర్ అయితే పర్ఫెక్ట్‌గా దువ్వేసింది. అండ్ స్కిన్ అయితే పాలిపోయింది. ప్యూర్ వైట్. అండ్ అక్కడి నుంచిని రోహన్‌ని గమనిస్తున్నాడు. హాయ్! అని రోహన్ పిలిచాడు. "నువ్వు ఇక్కడే ఉంటావా?" ఆ బాయ్ నవ్వాడు. చాలా కొంచెం పెద్దగానే. చాలా ఫ్రెండ్లీ నవ్వనమాట. పళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఐ యామ్ ఆరవ్. నేను ఇక్కడే ఉంటాను. అలా చెప్తూ కోడాక్ ఎండ్‌లో ఉన్న ఒక ఫ్లాట్‌నయితే చూపిచ్చాడు. కానీ ఆ డోర్ ఎప్పుడూ మూసే ఉంటుంది. "నువ్వు నాతో ఆడాలనుకుంటున్నావా?" అని రోహన్ అడిగాడు. ఆరవ్ దానికి సమాధానంగా తల ఊపి దగ్గరికి వచ్చాడు. ఆ కాంక్రీట్‌లో నడుస్తుండగా అసలు సౌండే రాలేదు ఆరవ్‌వి. రోహన్ దాన్ని అసలు పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ క్రికెట్ బాల్‌తో క్యాచెస్ అయితే ఆడుతున్నారు. ఆరవ్ చాలా ఫాస్ట్‌గానే పట్టుకుంటున్నాడు బాల్‌ని. కానీ ఫింగర్స్ గమనిస్తే చాలా చల్లగా ఉన్నాయి. ఇది గమనించిన రోహన్ మేబీ తనైతే ఎయిర్ కండిషన్ నుంచి వచ్చాడేమో! అందుకే చల్లగా ఉన్నాయేమో అనుకున్నాడు. అలా ప్రతిరోజు ఈవినింగ్ ఆరవ్ వచ్చేవాడు. ఎప్పుడైతే రోహన్ మదర్ అంజలి డిన్నర్‌కి పిలుస్తుందో ఆరవ్ సింపుల్‌గా రోహన్ ఇంటి బయట వదిలి బాయ్ బాయ్, టాటా అని చెప్పేసి అక్కడ ఎండ్ కారిడార్‌లో మూసి ఉన్న ఇంటివైపు వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు రోహన్ ఇంట్లోకి ఆరవ్ రానే రాలేదు. అండ్ తను కూడా రోహన్‌ని వాళ్ళింటికి ఇన్వైట్ కూడా చేయలేదు. వింత ఏంటి అంటే ఆరవ్ ఎప్పుడు సేమ్ రెడ్ టీ షర్ట్, బ్లూ షార్ట్ మాత్రమే వేసుకొని తిరుగుతాడు. ఒకరోజు రాత్ర రోహన్ మరియు వాళ్ళ అమ్మ నాన్న డిన్నర్ చేస్తూ ఉండగా ఇలా రోహన్ అంటాడు. ఆరవ్ వాళ్ళ అమ్మ కూడా ఆరవ్‌కి కొంచెం గట్టిగా పెట్టాలి. చాలా బక్కగా ఉన్నాడు ఆ అబ్బాయి. అది విన్న రోహన్ మదర్ అంజలి అక్కడే అలా చూస్తూ ఉండిపోతుంది. స్పూన్ నోట్లో పెట్టుకునే ముందర అలా ఆపేసింది. అడుగుతుంది. "ఎవరు ఆరవ్?" అని. "అదేనమ్మా మన కోడె చివర ఎండ్‌లో ఒక ఫ్లాట్ ఉంది చూసావా? ఆ ఫ్లాట్‌లో ఉండే అబ్బాయి. మేము ప్రతి ఈవినింగ్ ఆడుకుంటాం." అంజలి మరియు విక్రమ్ రోహన్ వైపు చూడడం మొదలుపెట్టారు. అండ్ వాళ్ళిద్దరూ మొత్తం తినడమే ఆపేశారు. "రోహన్, ఆ ఫ్లాట్ చివరున్న ఫ్లాటే కదా! అది ఖాళీదిరా" అలా అని విక్రమ్ చెప్తాడు. వాచ్‌మెన్ నాకు ముందే చెప్పాడు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అక్కడికి ఎవరు అద్దెకి రాలేదు. రోహన్ నవ్వుతాడు. మరి నేను రోజూ ఆడుతుంది ఎవరితో? నేను ఇప్పుడే తనతో ఆడుకొని వచ్చాను కదా! అని రోహన్ అంటాడు.
తర్వాత రోజు ఈవినింగ్ ఇంకా అంజలి డిసైడ్ అయింది. ఇదేదో తేడాగా ఉంది. నేను చెక్ చేయాలని కిచెన్ విండో నుంచి చూస్తోంది. అక్కడైతే కొంచెం వ్యూ అయితే ఉంది గోడకి చూడడానికనమాట. రోహన్ చూస్తామంటే తానే పరిగెడుతున్నాడు, బాల్ విసురుతున్నాడు, దాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నాడు. అక్కడ అసలు ఏ పిల్లలు లేరు. రోహన్ అయితే బాల్ విసరడం వల్ల అది గోడకి తగిలి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రోహన్ చేతిలోకొస్తుంది. అది చూసి తన బ్లడ్ అయితే చల్లబడిపోయింది. ఇంకా కోడల్లోకొచ్చేసింది. రోహన్ ఇంట్లోకి రా అని పిలిచింది. రోహన్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అనిపించింది. ఆరవ్ ఇక్కడే ఉన్నాడు. ఆరవ్ అమ్మకి నమస్తే చెప్పు అని అన్నాడు రోహన్. రోహన్ పక్కనే ఎంప్టీ స్పేస్ అయితే ఉంది. అంటే ఖాళీ లొకేషన్. అదే ఫస్ట్ టైమ్ అన్నమాట. అంజలి ఏదో గమనించింది. రోహన్ పక్కన ఉన్న ఎయిర్‌లో. అది కొంచెం వింతగా కనిపించింది. అది స్లోగా ఒక ఆకారాన్ని తీసుకుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నా సరే కొంచెం విజిబుల్‌గా ఉంది ఫర్ ఎ సెకండ్. కానీ దాని తర్వాత అది మాయమైపోయింది. గోడ మొత్తం ఎంప్టీ అయిపోయింది. వెంటనే అంజలి రోహన్‌ని గట్టిగా పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. అసలు ఏం జరుగుతోంది అని విక్రమ్ ఆలోచించడు. అదే రోజు రాత్ర కింద ఉన్న మిసెస్ దశ్ముఖ్ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆవిడ ఈ బిల్డింగ్ కట్టిన 3 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. ఇంకా అడిగాడు. ఆరవ అసలు ఎవరు? మా ఫ్లాట్ చివర కోడల్లో ఉంటుంది అని అన్నారు. ఆ ఓల్డ్ లేడీ ఇది విని కొంచెం మొఖం వింతగా భయపడుతున్నట్టు మొఖం అయితే పెట్టిందనమాట. మీరు చూసారా? అని కొంచెం అదేదో సీక్రెట్ చెప్తున్నట్టు అన్నది. అప్పుడు విక్రమ్ ఇలా చెప్తాడు. మా అబ్బాయి తనతో ఆడాడంట. ఆ అబ్బాయి పేరు రోహన్ అని చెప్పాడు. అది విన్న మిస్సెస్ దశ్ముఖ్ అక్కడికక్కడే కూలిపోయింది. ఆరో ఎవరో కాదు. మీ ఫ్లాట్ కూడా చివరున్న ఒక ఫ్లాట్‌లో ఆ అబ్బాయి ఆళ్ళు 2 సంవత్సరాల క్రితం ఉండేవారు. ఆ అబ్బాయి చాలా మంచి అబ్బాయి. కానీ ఒక యాక్సిడెంట్ అయింది. కోడల్లో ఆడుకుంటూ రైలింగ్‌ని పైకెక్కి అక్కడి నుంచి స్లిప్ అయ్యి మూడో ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు. నిశ్చింతగా చనిపోయాడు. వారం తిరక్కననే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయింది లాక్ వేసుకొని. విక్రమ్ కడుపులో గుండు రాయి వేసినట్టయింది. తను స్లోగా మెట్లెక్కుకుంటూ వస్తున్నాడు పైకి. అదే సమయంలో గమనిస్తే అక్కడ మొత్తం చీకటి. ఒక ట్యూబ్ లైట్ అయితే వెలిగి ఆరుతూ ఉంది. కరెక్ట్‌గా ఆ లాక్ చేసిన రూమ్ దగ్గర థమ్, థమ్, థమ్ అనే సౌండ్ ఏదో వస్తుంది. ఆ సౌండ్ విని మన విక్రమ్ శరీరం కొంచెం వణికింది. అది క్రికెట్ బాల్. ఎవరో పిల్లోడు ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది. వినిపిస్తోంది కూడా. అది ఆ లాక్ చేసిన డోర్ లోపల నుంచి వస్తుంది. ఇన్‌స్టంట్‌గా అక్కడి నుంచి పరుగులు తీశాడు విక్రమ్. డోర్ లాక్ చేసుకొని లోపల కూర్చుండిపోయాడు వాళ్ళ ఫ్లాట్‌లో. రోహన్ పేరెంట్స్ ఇద్దరు "ఇక నువ్వు ఆ అబ్బాయితో ఎప్పటికీ ఆడుకోలేవు" అని చెప్తారు. అది విన్న రోహన్ ఏడవడం మొదలుపెడతాడు. ఎందుకంటే అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఆ అబ్బాయితో ఎప్పటికీ ఆడుకోలేను అని. అంజలి అదే రోహన్ వాళ్ళ అమ్మ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎలా చెప్పగలదు? ఇప్పటివరకు ఆడుకున్న అబ్బాయి ముందరే చనిపోయి ఉన్నాడని. అదే రోజు రాత్ర రోహన్ నిద్ర లేచాడు. ఏదో సౌండ్ అయితే వస్తుంది. అది తన బెడ్‌రూమ్ విండో దగ్గర నుంచి. అది గోడ దగ్గరలోనే ఉంది. రోహన్ కొంచెం కళ్ళైతే ఆర్పాడు. సగం నిద్రలో అయితే ఉన్నాడనమాట.
కానీ ఆ గ్లాస్ నుంచి చూశాడు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఆరవ్. విండో బయట నుంచి చూస్తున్నాడు. కరెక్ట్‌గా తన ఫేస్ విండో మీద పెట్టి. తను నవ్వుతున్నాడు ఫ్రెండ్లీగానే. కొంచెం లైట్ ఉంది. స్ట్రీట్ లైట్ అనమాట. అదే కనిపిస్తుంది. ఎప్పుడైతే మామూలుగా పేల్ స్కిన్ ఉంటుందో అది ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉంది. పూర్తి సిమెంట్ వైట్ అనమాట. మొత్తం పాలిపోయి ప్యూర్ గ్రే. కళ్ళు కూడా అసలు బ్లింకే చేయట్లేదు. ఒక వేలుతో గ్లాస్‌ని అలా కొడుతూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఆ వేలు విరిగిపోయింది. అందులోంచి ఏదో నల్లగా వస్తుంది. నన్ను లోపలికి రాని సోహన్ అని ఆరవ్ అంటాడు. వాయిస్ కొంచెం వింతగా ఉన్నా సరే స్వీట్‌గా ఉంది. నువ్వు ఎందుకు బయట రావు? నాతో ఆడుకోవు. నాకు బాగా ఒంటరితనంగా అనిపిస్తోంది అని అన్నాడు. రోహన్ అదే సమయంలో సమాధానం చెప్పాలనుకుంటాడు. కానీ అదే సమయంలో ఆరవ్ నవ్వు ఉండాల్సిన దానికన్నా మరీ పెద్దగా ఉంది. అది ఇంకా పెద్దదవుతుంది. అది చెవుల వరకు వచ్చేసింది. అది చీలిపోయి వచ్చినా సరే బ్లడ్ అయితే రాట్లేదు. అందులోంచి చీకటిగా నల్లగా కనిపిస్తుంది. స్లోగా కళ్ళు కూడా మారడం మొదలయ్యాయి. పళ్ళు చూస్తే మామూలుగా లేవు. చాలా షార్ప్‌గా ఉన్నాయి. అది అయితే చిన్న పిల్లోడి పళ్ళైతే కాదు. అదే సమయంలో తన తలని తిప్పడం మొదలుపెట్టాడు. ఎలా తిప్పాడంటే మనుషులెవరు అలా తిప్పలేనట్టు యాంగిల్‌లో. ఎలా అంటే ఏదో మెడ విరిగిపోయినట్టు. తన టీ షర్ట్ రంగు కూడా తడిగా కొంచెం డార్క్ కలర్‌లో మారడం మొదలుపెట్టింది. అందులోంచి ఏదో కారుతోంది. డ్రిప్ డ్రిప్. రోహన్ ఒకేసారి అరిచాడు. ఈ సౌండ్‌ని విన్న వాళ్ళిద్దరి పేరెంట్స్ తలుపుని జప్‌మని తోసుకుంటూ వచ్చారు. విండో అయితే ఖాళీగా ఉంది. కానీ టైల్స్ అయితే కొంచెం తడిగా అవుతున్నాయి. ఏదో తడి కాలుతో అక్కడికి వచ్చినట్టు. ఆ రోజు రాత్ర వాళ్ళు వాళ్ళ రూమ్‌కి తీసుకెళ్లారు రోహన్‌ని. విక్రమ్ ఆ రోజు రాత్రి నిద్రపోలేదు. మార్నింగ్ 3 వస్తుంది. లైట్లు వెలిగి ఆరుతున్నాయి. రూమ్ మొత్తం చల్లబడిపోయింది. డోర్ హ్యాండిల్ స్లోగా మూవ్ అవ్వడం మొదలుపెట్టింది. డోర్ బయట నుంచి ఒక వాయిస్. చిన్న పిల్లోడి వాయిస్. చాలా స్వీట్‌గా ఉంది. అది ఏమంటోందంటే, రోహన్, నువ్వు నాతో ఎప్పటికీ ఆడుతన్నావు కదా! రా ఆడుకుందాం. ఫ్రెండ్స్ ప్రామిస్ బ్రేక్ చేయరు కదా! ఆ వాయిస్ ఇప్పుడైతే స్వీట్‌గా అయితే లేదు. కొంచెం ఏదో ముక్కలవుతున్నట్టుగా ఉంది. అండ్ డీప్‌గా వస్తుంది. ప్రామిస్, ప్రామిస్ అని ఆపకుండా వస్తోంది. నోటిలో ఏదో రాళ్ళు పెట్టుకున్నట్టుగా వస్తుందనమాట. అండ్ డోరు కింద గ్యాప్‌లోంచి ఒక షాడో వస్తుంది బయటికి. అదే లోపలికి. విక్రమ్ ఉన్న గదిలోకి. అది అబ్నార్మల్‌గా ఉంది. ఏదో ఆకారం. తల వంకరగా, వేలు విరిగిపోయి ఉన్నట్టుగా. అండ్ ఏదో గీకుతున్న సౌండ్ వస్తుంది డోర్ దగ్గర నుంచి. ఇంకా విక్రమ్ ఆలోచించాడు. తన దగ్గర విభూది ఉంది. గుళ్ళోంచి తీసుకొచ్చింది. అది జాగ్రత్తగా డోర్ దగ్గర అలా పరిచేశాడు. గాయత్రి మంత్రం గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. స్క్రాచింగ్ సౌండ్ అయితే ఆగిపోయింది. డోర్ అయితే నార్మల్ అయ్యింది. ఒకేసారి ఒక రకమైన నవ్వొచ్చి మళ్ళీ ఆగిపోయింది. తర్వాత రోజు మార్నింగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అపార్ట్మెంట్ నుంచి మొత్తం ఉన్న బట్టలన్నీ పక్కన పెడితే వీలైన చేతికొచ్చినవి తీసుకుని అక్కడి నుంచి ఇన్‌స్టంట్‌గా వెళ్ళిపోయారు. వాళ్ళ మదర్ పుట్టింటికనమాట. విక్రమ్ అదే వీక్‌లో ఆ రెంటల్ కాంట్రాక్ట్‌ని క్యాన్సిల్ చేశాడు. రోహన్ వాళ్ళ ఫ్యామిలీ శాంతి అపార్ట్మెంట్స్‌కి ఎప్పటికీ వెళ్ళలేదు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయింది. రోహన్ వాళ్ళ కజిన్ విజిట్ చేయడానికి వచ్చాడు. సేమ్ పూణే నుండి. సేమ్ లొకేషన్ నియర్‌గా అనమాట. ఒక వింతైన స్టోరీ తీసుకొచ్చాడు.
ఆ స్టోరీ ఏంటి అంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్డింగ్‌లో సేమ్ థర్డ్ ఫ్లోర్‌లో ఫ్లాట్‌కి ఇద్దరు పెళ్లయితే వచ్చారు. వాళ్ళకైతే ఒక చిన్న కొడుకు అయితే ఒక ఫ్రెండ్ దొరికాడంట. ఆ అబ్బాయి పేరేంటో తెలుసా? ఆరవ్. వింతేంటంటే ప్రతిరోజు ఈవినింగ్ ఒకటే టీ షర్ట్ వేసుకొని వస్తాడు ఆటకి అని. రోహన్‌కి ఆ పేరు, ఆ టీ షర్ట్ చెప్పగానే ఒళ్ళంతా ఉనికిపోయింది. వాళ్ళకి ఆ కజిన్ గురించి ఐయామ్ సారీ, రోహన్ వాళ్ళ కజిన్‌కి ఈ విషయం అయితే ఏమీ తెలీదు. పాపం ఏదో స్ట్రేంజ్ బాయ్ అనుకుంటున్నాడు. కానీ ఈ స్టోరీ మన రోహాన్‌కి జరిగింది. అది ఒకసారి గుర్తుకొచ్చి రోహన్ ఒళ్ళంతా వణుకు పుట్టింది. కొన్నిసార్లు కిటికీ చూసినప్పుడు తనకి ఆరవే గుర్తుకొస్తాడు. ఏదో మూల ఆ క్రికెట్ బాల్‌తో ఆడుకుంటున్నట్టు.